బాగా చేపల కూర అనిపిస్తుంది. మీ తమ్ముడు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం అందరం తినొచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పగానే మా వారు వెళ్ళి చేపలు తీసుకొచ్చారు. రుద్దుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఉప్పు కారం అన్నీ పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇవి వచ్చేసి ఫ్రైకి, ఇవి వచ్చేసి చేపల పులుసు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అది చేపల పులుసు కోసం రసం మరుగుతున్నది. అవతల నూనె పెట్టుకున్నారు ఫ్రెండ్స్. చేపల పులుసు అది చూడండి, ఇదైతే చేపల ఫ్రై కోసం నూనె ఫ్రెండ్స్. చేపల పులుసుకి అయితే చేపలు దాంట్లో వేసేసారు అంటున్నారు. ఏంటక్క అంటున్నారా? చేపల కర్రీ చేసేది నేను కాదు ఫ్రెండ్స్, మా వారు. నాకు ఆ చేపల పులుసు పెట్టడం కానీ చేపల ఫ్రై చేయడం కానీ రాదు. తినడం మాత్రం మా స్కూల్లో తింటాను చేపలు. మా వారైతే ఏం లేకుండా అసలు వేస్తారు చేపల పులుసు కానీ ఫ్రై కానీ. చూడండి, నువ్వు కూడా ఎట్లా దాంట్లో చేపలు వేసేసారు. డీప్ ఫ్రై కోసం నూనె పెట్టుకొని దీంట్లో చేపలు వేసేసారు. ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, అది గాలి ఫ్రై కూడా అయిపోవడానికి వచ్చినాయి. ఇక లాస్ట్ ఫైనల్ వేస్తున్నారు. మా వారు ఎందుకు చేయాలి మా వారైతే చేపల పులుసు సూపర్ అంటే సూపర్ చేస్తారు. ఫ్రై కూడా సూపర్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, అందరి ఇంట్లో లేడీస్ చేయాలనేది అట్లా అయితే ఏమున్నది ఫ్రెండ్స్. మా వారు చూడండి, డీప్ ఫ్రై అయితే అయిపోయింది. ఫ్రై ముక్కలు ఇవి వచ్చేసి పులుసు కూడా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ మొత్తానికి పులుసు సూపర్ అంటే సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. అసలు చూడండి, అసలు ముక్క చెదరలేదు. ఇక ఇప్పుడు వచ్చేసి తినడానికి కూర్చుంటున్నాం ఫ్రెండ్స్ మేమందరం. ఇవన్నీ అక్కడ పెట్టుకున్నాము ఐటమ్స్. ఇది చూడండి, మా మరిది, మా వారు, మా ఇంకొక మరిది, ఇప్పుడు వచ్చేసి తమ్ముడు ఉంటాడు ఫ్రెండ్స్. మొత్తం 5 మెంబర్స్ మేము. 5 మెంబర్స్ కోసం మొత్తం ఫ్రై చేసుకొని పులుసు పెట్టుకొని తింటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి. నేనైతే ఫైనల్గా డిన్నర్ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఇంట్లో చేపల పులుసు. మీ ఇంట్లో ఏంటి ఫ్రెండ్స్?